వెల్కమ్ టు ప్రకాష్ లర్న్ మోర్ సేవ్ మోర్. నూలి సత్యనారాయణ గారి మనవడి బారసాల వేడుక చూద్దాం రండి. బాబుని ఈ వెండి ఉయ్యాలలో వేశారు, పూలతో మంచిగా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ నూతిలో చేద కార్యక్రమానికి తల్లిని తీసుకువస్తున్నారు. అందంగా చూడండి. అన్నట్టు ఇప్పటి రోజుల్లో నూతులు లేవు, చేదలు లేవు, కానీ మన ఆచార సాంప్రదాయాల ప్రకారం గంగాదేవికి పసుపు, కుంకుమ, 3 వెల్లుల్లిపాయలతో పూజ చేసి వేస్తారు. దాంతోపాటు పెరుగుని కూడా దారగా పోస్తూ నీటి దారం తీసుకుని పాలదార నిమ్మని గంగామాతను వేడుకుంటారు. గట్టిదనం కోసం గట్టిగా టవల్ని కానీ గుడ్డతో కానీ కడతారు. ఇప్పుడు అన్నీ సిజరన్లే కాబట్టి బెల్ట్ని ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నూతుల దగ్గర చేసేవారు. ఇప్పుడు అంతరించిపోతున్న నూతులతో పాటు తెలుగు పదాలు కూడా అంతరించిపోతున్నాయి. ఎంతమందికి తెలుసండి? ఇప్పటి రోజుల్లో చేద అంటే ఒక బకెట్ అని, దానికి ఒక తాడు కడతారని కూడా పిల్లలకి ఎవ్వరికీ తెలియదు. ఈ తరానికి వరకు తల్లికి ఏ పని చెప్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక నుండి పిల్లలకు నీళ్లు పోయడం, పిల్లల బట్టలు ఉతకడం, ఇలాంటివన్నీ పనులన్నీ తల్లి స్వయంగా చేసుకోవచ్చు అని మన సాంప్రదాయం చెప్పకనే చెబుతోంది. సబ్బు పెట్టారక, సబ్బులో పెట్టారు, అన్ని నీళ్ళు పోయారు. డ్రమ్ తెల్లడం కష్టం, ఇందులో పోయి సబ్బు తల్లి తోడే నీళ్లు ఇంటికి బయటికి వెళ్ళి సాయంత్రం బాబుకి స్నానం చేయించాలట. నీ చెంబులో పోసుకో, నీ చెంబులో వాయినం తీసుకునే ముత్తైదువ ఈనాటి కాలానికి అనుగుణంగా చుడీదార్ వేసుకొచ్చింది. మన పెద్దోళ్ళు సాంప్రదాయాల విషయంలో తగ్గేదేలే అంటూ ఆ చున్నీతోనే మేలి ముసుగు వేశారు. తీసుకోవడానికి కూడా చెంగు పట్టించారు, చూసారా? చెల్లెల బట్టలు కూడా వాయనం అప్పుడే ఉతికించి ఆ తడి బట్టతో వాయనం తీసుకున్న వారిని వాయనం ఇచ్చే తల్లి సూలింత ఏటా బాలింత అని వేడుకగా సరదాగా ఆట పట్టిస్తారు. నేనే కాదు, నువ్వు కూడా ఏటా సూలింత ఏటా బాలింత అవ్వాలని కోరుకుంటారు. ఇచ్చేటప్పుడు గుమ్మం దగ్గర